గృహ నిర్మాణ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోమారు గుడ్ న్యూస్ చెప్పింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇలా వడ్డీ రేట్లను తగ్గించడం ఈ ఏడాది ఇది రెండోసారి. ఫిబ్రవరి 7న కూడా 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించింది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో రెపో రేటు 6.25% నుంచి 6% తగ్గించింది. అంతేకాదు ఆర్బీఐ తన వైఖరిని సైతం తటస్థం నుంచి సర్దుబాటు ధోరణికి మార్చింది. దీంతో భవిష్యత్తులో మరిన్ని కోతలు ఉండే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చింది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఎన్నాళ్లుగానో ఈఎంఐ భారం మోస్తున్న గృహరుణ వినియోగదారులకు మరోమారు ఊరట కలిగించిందనే చెప్పాలి. ఎవరైతే ఫ్లోటింగ్ రేటుపై గృహ రుణాన్ని తీసుకుని ఉంటారో వారికి ఈఎంఐ తగ్గనుంది. ముఖ్యంగా 2019 అక్టోబర్ 1 తర్వాత జారీ చేసిన గృహ రుణాలన్నీ ఫ్లోటింగ్ రేటుతో జారీ అయినవే. సో ఆ మేరకు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తాయి. పాత వినియోగదారులకే కాదు, కొత్తగా రుణాలు తీసుకునేవారు తక్కువ వడ్డీకే రుణాలు పొందవచ్చు. పైగా ఎక్కువ మొత్తం రుణం పొందేందుకు అవకాశం ఉంటుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ 2 దఫాల్లో ఇప్పటి వరకు 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఆ మేర ఈఎంఐ తగ్గుతుంది. ఉదాహరణకు 20 ఏళ్ల కాల వ్యవధికి 50 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. ఇంతకు ముందు 9% వడ్డీ అనుకుంటే నెలకు 44,986 చెల్లించాల్సి వచ్చేది. ఆర్బీఐ 2 దఫాల్లో తీసుకున్న నిర్ణయం వల్ల ఆ మొత్తం 43,391కు తగ్గింది. అంటే దాదాపు నెలకు 1,600 వరకు ఆదా అవుతుంది. దీర్ఘకాలంలో మొత్తంగా 4.70 లక్షల మేర ఆదా అవుతుంది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ల్యాండింగ్ రేటుపై తీసుకున్న రుణాలను బ్యాంకులు వెంటనే సవరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిబ్రవరి నెల ప్రయోజనాన్ని ఇప్పటికీ బ్యాంకులు తగ్గించకపోతే మే నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో రుణగ్రహీతల ముందు ఇప్పుడు 2 ఆప్షన్లు ఉండబోతున్నాయి. ఒకటి ఈఎంఐ తగ్గించుకోవడం, రెండవది కాల వ్యవధి తగ్గించుకోవడం. దీంట్లో రెండో ఆప్షన్ ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తంలో వడ్డీని ఆదా చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.